సాగరతనయే వందనము వందనము శ్రీ లక్ష్మీ మాతా విష్ణు ప్రియే శ్రీ వందనము వందనము కమలాలయే దయా స్వరూపిణి వందనము స్థావర జంగమ కీట పతంగ పాలిని నీకు వందనము కష్ట నివారణ చేయుదువమ్మ ఆర్త జనులకు నీ దయచే నిన్ను సేవించని వారలకిలలో అన్నపానములు దొరకవుగా ఎంతార్జించిన కడుపు నిండదు ఎరుగరు జనులు నీ మహిమా మహాలక్ష్మిని చరితమెల్లప్పుడు మనసును పెట్టి వినువారలకును భక్తి తోడను కొలిచెడి వారల భవరోగములు హరించెదవు దారిద్ర్యములను తొలగించెదవు దుఃఖ నివారణ చేయుదువు నిన్ను తలచెడి వారల పైన పూర్ణ ప్రసన్నత చూపెదవు నీ చరణములే నమ్మి కొలిచినే అశేష ప్రణామమర్పించి తిని నీ దయతోడనే మనస్కామనము పూరణ చేయుదువీవమ్మా నీ చరితమును రచయించుటకు దివ్య జ్ఞానమునొసగవే తల్లి శరుండును నారదుండును భూభ్రమణమునకై బయలుదేరెను ఆదినమందే మార్గశిరమాస గురువారమాయను మహిలోన అవనిలోనను అతివలు కూడిరి ఆవు పేడతో అలికిరి అంతట అమ్మ పాదములు ముగ్గులు పెట్టిరి స్నానాదులను ఆచరించిన సుదతులు పట్టు వస్త్రధారులై లక్ష్మీ పూజకు ఆయుధమాయెను ఆనందోత్సాహములతోడను బ్రాహ్మణ వైశ్య శూద్రులందరూ బాగుగా పూజను చేయవచ్చిరి అందరూ కలిసి ఉత్సవమును ఆనందముగా చేయుచుంటిరి నారదుడంతట పరాశరునికి ఈ విధముగా ప్రశ్న వేసెను ఏమి వ్రతము ఏమి ఉపాసన దీనికి గల పేరేమి అనెను ఎవ్వరి కోసమై వ్రతమును ఇలా చేయుచుంటిరని చర్చ చేసెను పరాశరుండు పలికెను ఇటులా అబ్బురపడెను నారదుడంతట గురువారమున చేయు వ్రతం ఇది లక్ష్మీదేవిని అర్చించెదరు అది ఏ వ్రతరాజము పూజ్యము మాసములందున ఉత్తమమైనది మార్గశిరం అని మునియే నుడివెను అందులోనను గురువారమనంగా అమ్మవారికి ప్రీతి అయినది మార్గశిరమున మొదటి వారము అతి ముఖ్యం అని ఎరుగుము నారద శుక్ల దశమియే గురువారమగును అమ్మకు వ్రతమును ఆచరింతురు లక్ష్మీ మాతకు అతి ప్రియమైనది ఆ వ్రతమే అని ఎరుగుము నారద ఈ వ్రతమును ఇలా చేసిన వారలు ఏమి ఫలము నొందెదరనియను నిర్లక్ష్యము చేసిన వారలకు పాప ఫలము కలుగును అనియను నారదుడడిగెను ముని శ్రేష్ఠ
జ్యేష్ఠునకు సందేహమును తీర్చవలెనని బయలుదేరెను మధ్యలోకమును సందర్శించగా భూలోకములో శ్రేష్ఠి గృహమునకు చక్కని తల్లి చేరగవచ్చే గురువార వ్రత విధానమెట్టిది అని అడిగెను ఆ ఇల్లాలు మాతను ఈ విధమునను వివరించే మాత ఇలలో జనులకు తెలియగను మార్గశిరమందు మొదటి గురువారం మగువలకిదియే మహాపర్వము సూర్యోదయమునకు ముందుగా లేచి శుచి శుభ్రతలను చేయగవలెను ఇల్లు వాకిలి శుభ్రము చేసి 20 ముగ్గులు పెట్టగవలెను లక్ష్మీదేవికి ప్రియములు అయిన పద్మాకారపు రంగవల్లులతో తెచ్చిన కొత్త మాణికమ్ముపై చక్కని ముగ్గులు వేయగవలెను ముగ్గు వేయుటకు ముఖ్యముగాను పచ్చి బియ్యమును రుబ్బగవలెను స్నానపానములు చేసి శుభ్రమై నూతన వస్త్రము కట్టగవలెను స్వర్ణమైనను రజతమైనను శుభ్రమైన ఒక కట్టెదైనను సింహాసనమును శుచిగా తెచ్చి పసుపు